మొదట మనం తొలివేలు నుంచి మొదలు పెడితే కేదర్ మృతి వెనక బడా నేతలు, గుండెపోటు కాదు హత్యనని అనుమానాలు. కేదర్ పాల్గొన్న పార్టీలో రాష్ట్ర నేతలు, పార్టీ మధ్యలోనే చంపి ఉండొచ్చంటూ అనుమానం. ఇక కీలక నేతలు, సినీ హీరోలకు బినామీగా నిర్మాత. ఇక దుబాయ్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారం, ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో వాటాలు. తమ డబ్బు సంగతి ఏంటంటూ పలువురి ఆందోళన. మళ్ళీ తెరపైకి వచ్చిన రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్నాథ్ నిర్మాత మృతిపై కూపీలాగుతున్న పోలీసులు. టాలీవుడ్ నిర్మాత సెలగం శెట్టి కేదార్నాథ్ మరణంపై సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేదార్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ అతని మృతి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 రోజులైనా కేదార్ మృతదేహం ఇండియాకు తీసుకురాలేదు. ఇక కుటుంబ సభ్యులు కోరితే కేదార్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామంటూ సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్లో ఓ సినిమా ఫైనాన్షియర్ కొడుకు పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు వెళ్లారు. అక్కడ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో డ్రగ్స్, మద్యం సేవించారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీ మధ్యలోనే కేదార్ను హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశం మనం మాట్లాడుకుందాం. సో కేదార్కి సంబంధించి మీకు అనిపిస్తుంది ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఎవరైతే సినీ నిర్మాత కేదార్ ఉన్నాడో, సో కేదార్కి సంబంధించి, సో టాలీవుడ్ సినీ నిర్మాత కేదార్కి సంబంధించి అనేకమైనటువంటి కథలు ప్రచురాలు అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ కేదార్ అనేటువంటి వ్యక్తి కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది సినీ ప్రముఖులకు బినామీగా ఉన్నాడని ముచ్చట వాస్తవం. సో ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పెద్దలు కూడా ఈ కేదార్ తోటి కొన్ని సంబంధాలు ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది. సో కాంగ్రెస్ కూడా అదే కామెంట్ చేస్తుంది. కేటీఆర్కి అత్యంత సన్నిహితుడి కేదారు, మరి ఎందుకు కేదారు మరణం మీద స్పందిస్తున్నాడంటూ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ దానికి ఏం స్పందించట్లే కేటీఆర్. ఎందుకు వరుస హత్యల్ని రాజకీయం చేస్తూ టీఆర్ఎస్కి అంటగడుతున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అంటగట్టు అటు కవిత ఇటు కేటీఆర్ సీరియస్ అవుతున్నాడు తప్ప, సీరియస్ అయినా సీరియస్ కాకపోయినా వాస్తవాల్ని ఎవరు దాచలేరు. ఎందుకంటే కేదార్కి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు. అప్పట్లో ఏదైతే డ్రగ్స్కి సంబంధించి కూడా గతంలో డ్రగ్స్కి సంబంధించి కూడా ఇష్యూ నడిచిందనమాట. సో ఆయన ఆ ఇష్యూ మళ్ళీ రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసు కూడా మళ్ళీ తెర మీదకి వస్తున్నది. ఎందుకంటే గతంలో ఈయన పాత్ర కూడా ఉన్నది. ఏమిట్లా ఈ రాడిసన్ డ్రగ్స్ సంబంధించి గతంలో ఈయన పాత్ర కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నిజంగానే మరి ఈయన హార్ట్ అటాక్ వచ్చిందా నిజంగానే, లేకపోతే ఎవరైనా చంపేశారా అనేది సో డిస్కషన్ నడుస్తుంది. ప్రధానంగా ఎవరి గురించి? కేదార్ గురించి. సో కేదార్కి సంబంధించి అనేక అనుమానాలు. సో రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కూడా ఈయన ఉన్నాడు కాబట్టి సో ఈ కేదార్కి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు మనకు ప్రధానంగా తలెత్తా ఉన్నాయి. ఒకటి, దుబాయ్ పోవాలి, దుబాయ్లో పెట్టుబడులు పెట్టాలి. ఏడికి పోవాలి? దుబాయ్ పోవాలి, దుబాయ్లో పెట్టుబడులు పెట్టాలి. సో ఇక్కడ తెలంగాణలో సంపాదించినటువంటి సొమ్మంతా కూడా సో ఎవరైతే ఈ కేదార్ అయినటువంటి ఈ వ్యక్తి ఉన్నాడో ఈయన బినామీగా ఉండి సో దుబాయ్ని ప్రధానంగా ఒక అడ్డగా చేసుకున్నారు. సో దుబాయ్ ఒక అడ్డగా మారింది. సో దుబాయ్లో అనేకమైనటువంటి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈయన నిర్మాతగా ఉండి మరి నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే ఈయన పేరు మీద అనేకమైనటువంటి పెట్టుబడులు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్లో వాటాలు, ల్యాండ్స్కి సంబంధించి సో కేదారు ఇటు బీఆర్ఎస్ నేతలకు, ఇంకొంతమంది సినీ ప్రముఖులకు సో ఈయన కేదార్ అనే వ్యక్తి బినామీగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన మరణం వెనక అనేకమైనటువంటి అనుమానాలు. నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా, అంటే గుండెపోటుతో నిజంగానే కేదార్ మరణించిండా, లేకపోతే మరి ఎవరైనా చంపి ఆ విధంగా చిత్రీకరించిరా అనేది ప్రధాన చర్చ నడుస్తుంది. ఒకటి, కేదార్కు గుండెపోటుతో చనిపోయిండా, లేకపోతే ఆయనను హత్య చేసి ఈ రకంగా ఏమైనా చిత్రీకరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక సినీ ప్రముఖుడు సంబంధించి ఆయన నిర్మాతగా పనిచేస్తూ సో నిర్మాతగా ఉంటూనే అక్కడ ఏదైతే దుబాయ్లో టాలీవుడ్ నిర్మాతకు సంబంధించి దుబాయ్లో ఓ పెళ్ళికి పోయి వీళ్ళంతా కూడా ఫైనాన్షియర్ కొడుకు, ఇటీవల దుబాయ్లో ఓ సినిమా ఫైనాన్షియర్ కొడుకు పెళ్ళికి పోయినటువంటి అక్కడ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వీళ్ళంతా కేదార్కు సంబంధించి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చాలామంది
కేదర్ ఎవరెవరితోటి గతంలో కలిసి తిరిగేది, కేదర్ ఎవరెవరితోటి గతంలో కలిసి పనిచేసేది, కేదర్కు గతంలో వేరే వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. అంటే కేదర్ను నిజంగానే అక్కడ ఒక సినీ ఫైనాన్షియర్ పెళ్లి కొడుకు సంబంధించి అక్కడికి వెళ్ళడము, అక్కడ ఆయన కొడుకు పెళ్లిలో మరి వీళ్ళందరూ మీట్ అవ్వడము, మీట్ అయిన దగ్గర డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్తో పాటు మద్యం సేవించారు, మద్యంతో పాటు ఇక ఇంకేమేముంటే మారక ద్రవ్యాలను స్వీకరించి పార్టీ మూడ్లో ఉన్నప్పుడు అదును చూసుకొని మరి కేదర్ను చంపేశారు. చంపేసిన తర్వాత గుండెపోటుగా చిత్రీకరించి దాన్ని దాచే ప్రయత్నం చేశారనేది చర్చ. సో దాంట్లో చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల పేరు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. సో అందులో కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు, కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వీళ్ళంతా ఒక సర్కిల్, వీళ్ళంతా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. సో వీళ్ళంతా కలిసే మరి కేదర్ను హతమార్చారు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ దుబాయ్ మారింది మనకి ఇప్పుడు. సో ఈ దుబాయ్లో ఉన్నటువంటి కేదర్, సో కేదర్ మరణం అనేది ఇట్లా రౌండప్ చేస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ నేతల్ని, ఇంకోవైపు సినీ ప్రముఖుల్ని, ఇంకోవైపు వ్యాపారవేత్తల్ని. సో ఇట్లా అందరినీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా కేదర్ మరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పెళ్ళి. సో పెళ్ళికి పోయినటువంటి పరిస్థితి కాబట్టి సో అసలు పెళ్ళిలో ఏం జరిగింది, కేదరు మరి నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయిందా, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నదా, లేకపోతే సినీ ప్రముఖుల హస్తం ఉన్నదా, వ్యాపారవేత్తల హస్తం ఉన్నదా, మరి పెళ్ళికి వెళ్ళినటువంటి కేదర్ ఎందుకు మరణించుడు, నిజంగానే హార్ట్ అటాకా లేకపోతే హార్ట్ అటాక్గా చిత్రీకరిస్తున్నారా? సో ఒక్కటని కాదు, మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. సో ఒక్కటని కాదు, కేదర్కి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఇలా చూడొచ్చు మీరు, ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందానట, లీడర్లు సినీ ఇతర ప్రముఖులు పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ, కేదార్నాథ్ అనుమానాస్పద మృత్యులో బయటకు వస్తున్న భాగవతాలట. 10 ఏళ్లలో రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టర్లు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన, ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు, అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్, ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు, నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు, బినామీలు, బ్రోకర్లతో నెట్వర్కు, ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్ అట. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లో ప్రముఖులు తమ పెట్టుబడులకు దుబాయ్లోని అడ్డగా మార్చి అక్కడ వ్యాపారంలో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు బావులు అండ్ దాంతోపాటు ఇతరితర రంగాల్లో బినామీల పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతికి సొమ్మును స్విస్ బ్యాంకులు దాచుకునేవారు, కానీ ఇప్పుడు ఇక యుఏఈకి షిఫ్ట్ అయ్యారు. రియల్ భూమి పెంచి సంపాదించి గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూముల్ని కూడబెట్టుకున్నారు. 100 ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లీస్ట్లో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారంటూ చెప్తున్నారు. ఇదంతా దానికి గత ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్టవేసి గత సర్కారులో చక్రం తిప్పిన ఓ 10 మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. వీరంతా అక్కడ తమ దందాలు చేసుకునేందుకు ప్రత్యామ్నాయంగా బినాములు, బ్రోకర్లతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఆ నేతలతో దుబాయ్కి చక్కర్లు కొట్టేవారు. ఇక ఓ 3 మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్టవేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్లు, దందాలు భాగవతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. ఓ మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నట్టు తెలిసింది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశం ఉన్నాయి. కేదార్నాథ్ది హత్య అయితే ఆ కేసు పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సో ఇంతకంటే క్లియర్గా మనకు ఇంకేముంటుందో చెప్పండి, ఇంతకంటే క్లియర్గా ఏముంటుందో చెప్పండి. లీడర్లు, సినీ ప్రముఖులు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ చూడండి, లీడర్లు, సినీ ప్రముఖులు పెట్టుబడులకు అడ్డాగా ఇక దుబాయ్ మారిపోయిందంట. ఒక్కరని కాదు, మాజీ ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వీళ్ళంతా కూడా దుబాయ్ను ఒక అడ్డగా మార్చుకొని దుబాయ్లో క్యాసినో కావచ్చు, లేకపోతే ఇతరితర చమరులో కావచ్చు, గోల్డ్లో కావచ్చు, అనేకమైనటువంటి బిజినెస్లు ఏవైతుంటే ఆ బిజినెస్లలో పెట్టుబడులు పెట్టి అక్కడ బినామీలను పెట్టుకొని, మధ్యవర్తులను పెట్టుకొని ఇక్కడ సంపాదించాలి,
అక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ సంపాదించాలి అక్కడ కూడబెట్టాలి, ఇక్కడ సంపాదించాలి అక్కడ ఒకటికి రెండింతలు చేసుకోవాలి. సో ఇక్కడ సంపాదించాలి అక్కడ పోయి దుబాయ్ నుండి నడపాలి. సో ఇట్లా కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందట, కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతల పాత్ర ఇక కేదర్ మరణం వెనుక ఉన్నదట. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఒక ఫినాన్షియల్ సంబంధించి సినీ ప్రముఖుడు ఒక ఫినాన్షియల్ ఆయన కొడుకు పెళ్లి చేస్తూ ఉంటే ఆయన కొడుకు పెళ్లికి ఈ కేదరు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ హాజరయ్యారట. సో హాజరైన దగ్గరనే ఈయనను మరి ఇంతమందికి బినామీగా ఉండి ఇంతమంది వ్యాపారాన్ని ఇంతమంది బిజినెస్ని మరి లీడ్ చేస్తున్నటువంటి కేదర్ను మరి ఎవరు చంపాల్సిన అవసరం ఉంది, ఎందుకు చంపారనేటువంటి చర్చ దుబాయ్ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకురట. సో మన తెలంగాణకు సంబంధించి ఒక 3 ఎమ్మెల్యేల మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశం ఉంది. ఒక 3 మాజీ ఎమ్మెల్యేల మెడకు ఈ కేదర్ సంబంధించినటువంటి కేసు చుట్టుకునే అవకాశం ఉందంట. సో ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి పేరు క్లియర్గా వినిపిస్తోంది. ఆయన వీడియో కూడా రిలీజ్ చేసి పెట్టినట్టు నేను ఎక్కడికి పోలేదు, సో నాది ఏమీ లేదని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేసిండు. సో అయినప్పటికీ మరి పైలట్ రోహిత్ పేరు బాగా వినిపిస్తోంది. సో తాండూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ నుంచి పైసలు తీసుకుపోవాలి, దుబాయ్లో పెట్టాలి, ఆడ గోల్డ్ బిజినెస్, చమర బిజినెస్, ఇక ఇతరితర అనేక రకమైనటువంటి ఏడ పైసలు ఎక్కువ వస్తే ఆ బిజినెస్లో ల్యాండు, కన్స్ట్రక్షన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల బిజినెస్ చేసి ఇక మొత్తం దుబాయ్లో మొత్తం దందా నడిపిస్తున్నట. సో ఆ సొమ్మంతా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలిస్తున్నట, హవాలా రూపంలో క్రిప్టో రూపంలో. సో హవాలా క్రిప్టో అని మన సినిమాలో చూస్తే తప్ప రియల్ లైఫ్లో చూసింది ఏం లేదు. సో ఇవన్నిటి రూపంలో దుబాయ్కి తరలిస్తున్నట. మరి అక్కడి సొమ్ముతో జల్సాలు ఎంజాయ్లు మంచిగా ఒకటికి 2 సార్లు ఇక వ్యాపారాల్ని అక్కడటువంటి బినామీల్ని ఫోన్లు చేసి కనుక్కోవడం, నెలకు 4-5 సార్లు తెలంగాణ నుంచి దుబాయ్కి పోవడం, ఇంకొంతమంది లీడర్లు అయితే దుబాయ్లో తిష్టేసిరట. సో దుబాయ్లో మొత్తం దందా నడిపిస్తున్నట, అక్కడే ఉంటున్నట్టు. ఇక ఓడిపోయినా కదా, ఓడిపోయినాక ఏముంటుంది ఈడ, ఇంకేముండదు కదా. సో ఓడిపోయినా ఇక దుబాయ్లో పోతే కనీసం బిజినెస్ నడిపించుకోవచ్చు, సంపాదించిన పైసలని ఆడ ఒకటికి రెండింతలు చేసుకొని మళ్ళీ 2029 ఎన్నికల ఎంట్రీ ఇచ్చి ఇక మస్తు ఖర్చు పెడదాం, ఓటుకు 5-10 పంచుదాం, మళ్ళీ గెలుద్దాం, మళ్ళీ దోసుకుందాం, ఇక మనము మన పిల్లలు మన భవిష్యత్తు అన్నట్టుగా రాజకీయ నాయకులు కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కేదర్ మరణం నిజంగానే గుండెపోటు కాదు, ఆయన మరణం వెనక రాజకీయ కోణం ఉన్నదనేది చెప్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన కుటుంబ సభ్యులు కనుక ఆదేశిస్తే దర్యాప్తు చేస్తాం, ఖచ్చితంగా ఎవరి పాత్ర ఉందనేది తేల్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే దుబాయ్ పోలీసులు సీరియస్గా ఉన్నారు కాబట్టి సో మాజీ ఎమ్మెల్యేల పాత్ర మాత్రం కేదర్ మరణంలో ఉన్నది క్లియర్గా తెలుస్తుంది. సో మనం ఇప్పటిదాకా చూసుకున్నాం, ఇదంతా డేటా చూస్తే మాత్రం సో మస్తు పైసలు కూడా పెట్టుకొని ఎన్నికల్లో ఓడిపోయినాక అక్కడనే తిష్ట వేసిరట. సో కేదర్ విషయం మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, 1,30,000